రసగుల్లా, స్వీట్ లస్సీ, గులాబ్ జామ్, మైసూరు పాక్, జిలేబీ, రసమలై, కుల్ఫీ, 5 స్టార్ చాక్లెట్, ఫ్రూటీ, మిల్క్ బార్, చాకోబార్. ఇదేంటి స్వీట్లు చాక్లెట్ల పేర్లు చదువుతున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఓ లేడీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్. ఆమె ఈ విధంగా సేవ్ చేసుకుంది. మరి ఎలా సేవ్ చేసుకుంది అంటే ఆమె ఎలాంటిదో ఈ పాటికే మీకు కాస్త అర్థమై ఉండొచ్చు. ఆమె పేరు శ్వేతా గౌడ. అందం పర్వాలేదు, వీకు మగాడు సొంగ కార్చేంత, తెలివి వీకు మగాడిని కనుచూపుతో పడేసేంత, ఇక ఫిగరు అది కూడా పర్వాలేదు, ఎంత పెద్ద గట్టోడైనా కుక్కలా ఆమె కొంగు తాకినా చాలనుకునేంత. ఇక తెలివంటారా, అంతా బ్రోకర్ తెలివే. దేవుడిచ్చిన అందాన్ని ఎరవేస్తుంది, అదే దేవుడిచ్చిన తెలివితో డబ్బులు లాగేస్తోంది. ఇంటి నుంచి చిల్లర కూడా లేకుండా వచ్చింది, కానీ ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. ఇంట్లో అరడజన కార్లు, పనివాళ్లు. ఒకటేంటి, ఆమె వలపు వల విసిరితే మంత్రి రేంజ్ సొరచాపైనా సరే రాత్రయ్యే టైంకి బెడ్ పైకి వచ్చి విరహ వేదనతో చచ్చిపోవాల్సిందే. అలా ఎంతో మంది పోర్ట్ఫోలియోలు కూడా పక్కన పెట్టేసి ఆమెతో స్పర్శ ది టచ్ కోసం దిగజారిపోయారు. అయితే శ్వేతా గౌడ మామూలు వాళ్ళని పట్టదు, వాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడదు. అంతా డబ్బున్న వాళ్లే, నగల వ్యాపారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు. వేళనే పడుతుంది. ఆమె కౌగిలికి చిక్కారో అంతే, మొత్తం శాంతం నాకేసిన తర్వాతే వదిలేస్తోంది. శ్వేత వయసు కేవలం 26 ఏళ్లే. అయితే ఈమె పెద్ద దొంగ అని ఎలా బయటపడిందంటే, శ్వేతకి ఓ రంకు మొగుడున్నాడు. అతనే మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ముసలి వయసులో ఆయనకేం ప్రేమ మనకేం తెలియదు. మరి లేదంటే ఇదంతా ఓ గూడు పుట్టానేనో ఇంకా బయటకైతే రాలేదు. ఈ ప్రకాష్ మాజీ మంత్రి మాత్రమే కాదు, కోలార్ జిల్లాలోనే ఓ సీనియర్ బీజేపీ లీడర్. అయితే ఇతని పేరు చెప్పి నవరత్న అనే జ్యువెలరీ షాప్ లో బంగారం కొనడానికి వెళ్ళింది ఈ బ్యూటీ. అక్కడ బంగారు నగలు చూసింది, కొన్నింటిని సెలెక్ట్ చేసుకుంది. కానీ తాను ఇంట్లో చూపించుకుంటాను, నాకు గోల్డ్ ఇవ్వండి, నేను మొత్తం వాటిని ఓసారి నాకు కాబోయే భర్త మాజీ మంత్రి ప్రకాష్ కు, మా కుటుంబ సభ్యులకు చూపిస్తానని చెప్పింది. ఆ సదరు ఓనర్ వెంటనే ప్రకాష్ కు కాల్ చేశారు. అతను కూడా ఇవ్వమని చెప్పాడు. దీంతో దాదాపుగా 2.5 కోట్ల విలువైన బంగారు వజ్రాల నగలను షాపు యజమాని సంజయ్ బాపని ఇచ్చేశాడు. ఇక బంగారంతో వెళ్లిన శ్వేత తిరిగి రాలేదు, కనీసం బంగారం కూడా పంపలేదు. అంతేకాదు పదే పదే కాల్ చేస్తే శ్వేత ఏకంగా బంగారం షాపు యజమాని సంజయ్ని బెదిరించి పారేసింది. నువ్వు దొంగ బంగారం అమ్ముతున్నావు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు బ్లాక్ మనీని వైట్ చేస్తున్నావు, నన్ను గాని ఇంకోసారి బంగారం అడిగావో చంపేస్తా, నా వెనుక నా బాయ్ ఫ్రెండ్ మాజీ మినిస్టర్ కూడా ఉన్నాడని చెప్పేసింది. దీంతో సంజయ్కి పూర్తిగా అర్థమైపోయింది నేను మోసపోయాను అని. ఆమె బెదిరింపులకు మాత్రం అస్సలు భయపడలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమె మీద నిఘా పెట్టగా తార్ కారులో వేగంగా వెళుతుంటే ఆమెను గుర్తించారు. వెంటనే చేసి పట్టుకున్నారు. అక్కడే ఆమె ఫోన్ కూడా తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు ఆ తర్వాత తేలింది ఏంటంటే, ఆ తార్ కారును గిఫ్ట్గా ఇచ్చింది కూడా మన మాజీ మంత్రి అని తేలింది. ఆమె ఫోన్లో ఆ మంత్రి పేరును మైసూర్ పాక్ అని సేవ్ చేసుకుంది. పోలీసులేమో వెంటనే ఆ సదరు మంత్రి ఇంటికి వెళ్ళి అతని ఫోన్ కూడా తీసుకున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే, ఈ కిలాడీ పేరును అతను గులాబ్ జామ్ అని సేవ్ చేసుకున్నాడు. వాటిని చూసి పోలీసులు షాక్ అయిపోయారు, కాస్త నవ్వుకున్నారు కూడా. ఎందుకంటే ఆమె ఫోన్లో ఇంకా చాలా నంబర్లు ఉన్నాయి. ఓ మాజీ ఎమ్మెల్యే పేరు రసగుల్లా అని, ఇంకో లీడర్ పేరు బాదుషా అని, మరో వ్యక్తి పేరు హనీ అని సేవ్ చేసుకుంది. ఇక మైసూరు పాక్ అని మాజీ మంత్రి పేరు ఎందుకు పెట్టుకున్నావంటే దానికి కూడా ఓ కహానీ చెప్పింది. నాకు కోలార్లోని వెంకటేశ్వర స్వీట్ షాపులోని స్వీట్ అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను కలిసేందుకు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ మైసూరు పాక్ తెస్తాడు, అందుకే మైసూరు పాక్ అని పెట్టానని చెప్పింది. అయితే పోలీసులు విచారణ చేస్తుండగానే ప్రకాష్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు. వేగంగా వెళ్లి 12 లక్షలు అలాగే 10 తులాల బంగారాన్ని షాపు యజమానికి ఇచ్చాడు. కానీ మీరు తెచ్చింది కొసరే, డైమండ్ నెక్లెస్లు కూడా ఉన్నాయి, వాటిని తెచ్చేవన్నాడు యజమాని. కానీ శ్వేతా గౌడ మాత్రం ఎంత జరిగినా అస్సలు ఇవ్వడం లేదు. అయితే ఈ శ్వేతని ఏకంగా రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట ఈ ప్రకాష్. ఏసీపీ ఈ కిలాడి శ్వేత గురించి విచారణ చేస్తూ ఉన్నారు. కానీ మంత్రి గారు మాత్రం శ్వేతను బ్రతిమలాడుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే తన పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందని మీడియా ముందుకు వచ్చేశాడు ప్రకాష్. నాకు శ్వేత ఫ్రాడ్ అని తెలియదు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇలా మోసగాత్తే అని తెలిస్తే నేను ఇలా చేసేవాడిని కాదు, పోలీసులకు నేనే వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని మీడియా ముందుకు వచ్చేసి బుకాయించేశాడు. అయితే శ్వేత రాసలీలలకు ఎంతో మంది నాయకులు బలైనట్లు తెలుస్తుంది. ఈ శ్వేతకు పెళ్ళైంది, ఆమె భర్తతో కలిసి పెద్ద మోసాలకు తెరలేపింది. ముందు శృంగారం ఎరగా వేసి పీల్చి పిప్పి చేసి పారేస్తుంది. తాజాగా మాజీ ఎంపీ డీకే సురేష్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ నగర్కు చెందిన వనిత అనే యువతతో స్నేహం ఏర్పరచుకుంది. ఆమె షాపులో చాలాసార్లు బంగారు నగల కొంది, అప్పు చేసి మరీ కొనేది, కానీ ప్రాంప్ట్గా చెల్లించింది. ఆ క్రమంలో తాను మాజీ ఎంపీ డీకే సురేష్ చెల్లినని పరిచయం చేసుకుంది.
ఇక ఒంటి నిండా నగలు ఖరీదైన కారులో వస్తుంటే ఆమె నిజమేననుకున్నారు. ఇక వెనుతకు మంచి స్నేహితురాలైపోయింది ఈ శ్వేత. అలా నమ్మించేసింది. ఆ నమ్మకంతో తనకు బంగారం కావాలని మా బంధువుల కోసం చేయిస్తున్నానని ఏకంగా 8.4 కోట్ల విలువైన నగలు తీసుకెళ్లిపోయింది. వద్దనుకున్న వాటిని తిరిగిచ్చేస్తానని చెప్పింది, కానీ తెచ్చివ్వలేదు. దీంతో శ్వేత ఆమె భర్త మీద కేసు నమోదైంది. ఇదే కాదు, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సోదరుడు తనకు చాలా క్లోజ్ అని వనితను కూడా చాలాసార్లు బెదిరించిందట. చంపేస్తా అని కూడా చెప్పి బంగారు నగలు తిరిగి ఇవ్వలేదు. ఇక్కడే మరో యాంగిల్ కూడా బయటపడింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఇరుక్కున్న హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ ఈమెకు చాలా దగ్గర స్నేహితురాలట. 2-3 సార్లు జైల్లో పవిత్ర గౌడను కలిసి వచ్చింది. పవిత్ర గౌడ అసిస్టెంట్ వినయ్తో కూడా ఈమెకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఈ శ్వేత గౌడ వలతో ఎంతో మందిని చీట్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేనా, హైఫై వ్యభిచారం కూడా చేసి బ్లాక్ మెయిల్ తో కోట్లు వసూలు చేసిందట. చాలా మంది నేతలు ఆమెతో వన్ నైట్ స్టాండ్ కూడా ఎంజాయ్ చేశారట. కానీ శ్వేత గౌడ స్పీడ్ చూసి దూరం పెట్టేశారు. అయితే ఆమె కొందరిని బ్లాక్మెయిల్ చేయబోతే తమ మనసులతో హెచ్చరించారట నేతలు. దీంతో కాస్త తగ్గింది. కానీ బీజేపీ నేత ప్రకాష్ మాత్రం బుక్ అయిపోయాడు. ఆమెతో చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నాడు. నీకు ఎలా పరిచయమని పోలీసులు బీజేపీ నేత ప్రకాష్ను అడిగితే ఫేస్బుక్లో పరిచయం అన్నాడట. నాకు ఫేస్బుక్లో పరిచయం అయింది, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, ఆ తర్వాత నంబర్లు మార్చుకున్నామని యూత్ డైలాగులు చెబుతున్నాడట ప్రకాష్. నీకు ఫేస్బుక్లో చాటింగ్ చేసి బేవర్స్ అమ్మాయిలతో వ్యవహారాలు నడిపేంత టైం ఉందా సారు అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ కేసులో మోసం కంటే కూడా ఆమె ఫోన్ నిండా స్వీట్ల పేర్లు పండ్ల పేర్లతోనే తన లవర్ లిస్ట్ పెట్టుకుంది. రసగుల్లా, బాదుషా, గులాబ్ జామ్, మైసూర్ పాక్, స్వీట్ లస్సీ, జిలేబీ, కుల్ఫీ, మిల్క్ బార్, చాకోబార్ ఇలా రొమాంటిక్ పేర్లు పెట్టుకుంది. అంటే ఎంతమంది నాయకులను బకరాలను చేసి వారికి శారీరసకాన్ని ఇచ్చి దోచుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 2.5 కోట్ల బంగారం మోసం వ్యవహారం మాత్రం మాజీ మంత్రికి చుట్టుకుంది. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు అగ్ర నాయకులు సిద్ధమవుతున్నారు. అంతేగా మరి, శృంగారం వీక్నెస్ అంటే మొత్తానికి మొత్తం సంకనాకిపోయినట్టే. ఇప్పుడు అదే జరిగింది. మరి శ్వేత గురించి, అలాగే తన ఫోన్లో సేవ్ చేసుకున్న పేర్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు నచ్చిన పేరుని, అలాగే మీకు తోచిన పేరును కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.